హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇందాక ఏమైందంటే శంషాబాద్లో కంపెనీ నుంచి బుకింగ్ వచ్చిందనమాట, క్లాత్ కంపెనీ నుంచి. సరే అని చెప్పి వెళ్ళినా, నేను ప్యాసింజర్సే అనుకొని వెళ్ళినా. అక్కడికి వెళ్ళే ముందు కాల్ చేసిండు కస్టమర్, భయ్యా క్లాత్ है लेके जाना हम लोग नहीं आते అంటే దిగే लेके जाएंगे बोल के పోయినా. అక్కడికి పోయిన తర్వాత ఫోన్లో ఏమైనా డిక్కీలు వస్తాయంటే వస్తాయన్నాడు. సరే అని చెప్పేసి పోయినా. దాని డిక్కీ నింపేసారు, మళ్ళీ వెనక సీట్లో కూడా నింపేసారు. भैया रुको एक्स्ट्रा होता बोल के बोला. काई को एक्स्ट्रा होता भाई అన్నాడు. हम लोग नहीं आ रहे ना, काई को एक्स्ट्रा होते అండి. నేను ప్యాసింజర్ బండి, పోటర్ కాదు అని చెప్పిన. నాయి భయ మా డైలీ ఇట్లనే పంపిస్తా అన్నాడు. 200 ఎక్స్ట్రా అడిగా నేను. లేదు భయ 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తా అన్నాడు. निकालो पूरा बोल के बोल दिया मैं. डेली भी जाते भैया 50 रुपये एक्स्ट्रा दिया तो लेके जाते, क्या बोला बोल के बोला. అవన్నీ నాకు తెలియదు, తీసేసి అని చెప్పిన. ఎవరైనా ఒక 50 రూపాయల కోసము ఇక్కడ బుకింగ్ రాదని చెప్పేసి వెయిట్ చేసే బదులు వేసుకపోదాం అనుకునే బదులు వేసుకపోకండి అట్లా. ఎందుకంటే చులకన అయిపోతుంది, ఇట్లనే అయిపోతుంది ఇంక అందరికీ. అదే పోర్టర్లా 800 చూపిస్తుంది, వాడు తెలివి చూపించడం క్యాబ్లో వెళ్ళిపోతాయని, స్పీడ్గా వెళ్ళిపోతాయని. దయచేసి ఎవరు కూడా అట్లా చేయకండి. ఎక్స్ట్రా అడిగి ఇస్తే మీకు సెట్ అయితే తీసుకోపోండి అంతే క్యాబ్లో. కానీ మరి 50 రూపాయలకు ఇక్కడ బుకింగ్ రాదులే ఏం చేస్తామని చెప్పి ఎక్కించకపోకండి. మనమే ఇంకా చులకన అయిపోతాం. అది వచ్చిందే తక్కువ వచ్చింది, 390 రూపాయలు వచ్చింది, లో ప్రైస్లో బుక్ చేసినాడు. సరేనా గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.